హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9లో ఈ 13th వీక్ టికెట్ ఫినాలే టాస్క్లో ఎవరెవరు విన్నారు, ఏం జరిగిందనేది చూద్దాం. ఓవరాల్గా క్లియర్గా, అలానే ఓటింగ్లో కూడా ఎవరై ప్లేస్లో ఉన్నారనేది చూద్దాం. ఫస్ట్ మన వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రోమో మనం చూస్తే తెలిసిపోతుంది. ఇమ్మాన్యుయల్ లేక చూస్తే కళ్యాణ్, రీతు వీళ్ళకైతే ముగ్గురికి ఫస్ట్ ఒక టాస్క్ అయితే ఇస్తారు. ఇక దీంట్లో చూస్తే మాత్రం ఇంకా ఇమ్మాన్యుయల్ అయితే విన్ అయిపోతారనమాట. ఇక సెకండ్గా చూస్తే మాత్రం డీమాన్ పవన్, అలానే చూస్తే ఇంకా తనుజ, అలానే చూస్తే భరణి గారికి ఒక టాస్క్ అయితే ఇస్తారనమాట. అది కూడా ఒక ఫ్లవర్స్ టాస్క్ టైప్ ఒకటి అయితే ఇస్తారు. ఈ ఫ్లవర్స్ అనే టాస్క్ లో చూస్తే మాత్రం తనుజ అయితే విన్ అయిపోతుంది అనమాట. ఇక తర్వాత చూస్తే మాత్రం ఇంకొక టాస్క్ కూడా పెట్టారనమాట. సంజన గారికి అలానే చూస్తే ఇక్కడ ఇమ్మాన్యుయల్ కి పెట్టడం జరిగింది. ఈ టాస్క్ లో చూస్తే మాత్రం మళ్ళీ ఇమ్మాన్యుయల్ అయితే విన్ అయిపోతారనమాట. నెక్స్ట్ చూస్తే మాత్రం సుమన్ గారికి, అలానే చూస్తే ఇక్కడ తనుజకి మళ్ళీ ఒక టాస్క్ అయితే పెడతారు. ఈ టాస్క్ లో చూస్తే మాత్రం తనుజ మళ్ళీ విన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు టాస్క్లు అనేది ఒక్కొక్కళ్ళు విన్ అవుతూ వస్తారు కదా, ఆ విన్ అయిన వాళ్ళతో ఇంకొకరికి టాస్క్ అనేది పెడతారు. అంటే ఆడని వాళ్ళతో అలా పెట్టి అలా ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ రోజు చూస్తే మాత్రం 4 టాస్క్లు జరుగుతాయి. 4గిట్లో చూస్తే మాత్రం తనుజ 2 టాస్క్లు విన్ అయిపోతే, ఇక ఇమ్మాన్యుయల్ చూస్తే మాత్రం 2 టాస్క్లు విన్ అయిపోతారు. ఈ రోజు చూస్తే మాత్రం వీళ్ళిద్దరు కూడా లీడింగ్ లో అయితే ఉంటారనమాట. ఎవరైతే ఆడి ఓడిపోయారో వాళ్ళకి కూడా మళ్ళీ టాస్క్లు పెడతారు. ఓవరాల్ గా ఈ వారం మొత్తం కూడా టాస్క్లతో చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది. ఫైనల్ గా ఎవరు టికెట్ ఫినాలే విన్ అవుతారనేది చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది అనమాట. ఫస్ట్ ఓటింగ్ చూద్దాం. ఓటింగ్ లో చూస్తే మాత్రం తనుజ అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇక ఈ వారం చూస్తే 6 నెంబర్స్ నామినేషన్ లో ఉన్నారు కదా, తనుజానే ఫస్ట్ ప్లేస్. తనుజకైతే మాత్రం ఇక్కడ 36 వరకు వస్తుంది అనమాట ప్రజెంట్ ఓటింగ్. సెకండ్ పొజిషన్ లో సంజన గారు అయితే ఉండడం జరుగుతుంది. ఒక 20% ఓటింగ్ అయితే వస్తుంది అనమాట. ఆ తర్వాత పొజిషన్ లో చూస్తే భరణి గారు అయితే ఉండడం జరుగుతుంది. ఒక 15% ఓటింగ్ అయితే వస్తుంది. ఇక తర్వాత పొజిషన్ లో చూస్తే డిమాండ్ పవన్ అయితే ఉండడం జరుగుతుంది. డిమాండ్ పవన్ కూడా ఒక 12% ఓటింగ్ అయితే వస్తుంది. రీతు చౌదరికి కూడా ఒక 8% ఓటింగ్ వస్తుంటే, ఆ తర్వాత పొజిషన్ లో చూస్తే సుమన్ శెట్టి గారికి ఇక్కడ 7 వరకు వస్తుంది అనమాట. నేను ఓటింగ్ చేసే టైంకి అయితే ఇలాగైతే వస్తుంది. ఓవరాల్ గా చూస్తే లిస్ట్ లో అయితే సుమన్ శెట్టి గారు కనిపిస్తున్నారు. కొంచెం డేంజర్ లో చూస్తే మాత్రం ఇంకా ఇక్కడ చూస్తే రీతు కూడా కనిపిస్తుంది అనమాట. ఈ వారం చూస్తే మీరు ఓటింగ్ అయితే చేసుకోండి అఫీషియల్ గా. అది కూడా చూస్తే జియో హాట్‌స్టార్ వర్డ్స్ మిస్డ్ కాల్స్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా ఏమేమి జరుగుతున్నాయి ఏంటి అనేది లేటెస్ట్ గా అలానే క్లారిటీగా మన వీడియోలు అయితే ఉంటాయి. మన ఛానల్ ఫాలో అవుతుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి.